వార్ 2 సినిమా, కూలీ సినిమా పోటాపోటీగా రిలీజ్ అయ్యాయి. అదేవిధంగా టికెట్ల విషయంలో, ప్రేక్షకుల విషయంలో అన్నీ కూడా పోటాపోటీగా జరుగుతున్నాయి. సో, ఇప్పుడు వార్ 2 సినిమా 2 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే టీమ్ నుంచి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. బట్ 2 రోజుల వరకు అంచనాల మేరకు ఎంత కలెక్షన్ వచ్చుంటుంది? సో ఖచ్చితంగా 'వార్ 2' సినిమా అయితే మొదటి రోజు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో డిజాస్టర్ టాక్ అన్నారు, బాలేదన్నారు, రకరకాలుగా నడిచింది. సో ఆ రోజుకి మాత్రం 89 కోట్లతోనే సరిపెట్టుకుంది. కానీ రెండో రోజు మాత్రం 'వార్ 2' సినిమా ఇండియా మొత్తంలో విశ్వరూపం చూపించిందని చెప్పాలి. ఎందుకంటే హిందీ ఆడియన్స్‌కి ఒక జబ్బు ఉందనమాట. ఎట్లా అంటే మన తెలుగు వాళ్ళలాగా వాళ్ళు సినిమాల్ని ఎగబడి చూడాలి అనుకోరు. సో సినిమా హిట్ అయింది, బాగుంది, రివ్యూస్ బాగుంటేనే వాళ్ళు చూసి ఆ రోజు నైట్ నుంచి వెళ్తారనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మార్నింగ్ రిలీజ్ అయింది అనుకోండి ఫర్ సపోజ్, ఆ రోజు నైట్ నుంచి నైట్ 8 గంటలు 10 గంటల తర్వాత అవసరమైతే 1 గంట షోలు కూడా పడతాయి అనమాట హిందీలో. సో సినిమా బాగుందంటే ఎక్స్ట్రా షోలు కూడా యాడ్ చేస్తారు. సో మన దగ్గర ఏంటంటే మన హీరోలను చూడటానికి ఉదయాన్నే తెల్లారి 5 గంటలకు లేసైనా సరే మొదటి షోకి వెళ్ళిపోవాలి, ఎంత నైట్ అర్ధరాత్రి అయినా సరే మొదటి షోకి వెళ్ళిపోవాలని కసి మన వాళ్ళకు ఉంటే, వాళ్ళ దగ్గర మాత్రం అట్లా ఉండదు. మార్నింగ్లు కొంచెం డెఫిషియట్లు ఉంటాయి. సో ఈవినింగ్ నుంచి ఊపందుకుంటుంది అనమాట హిందీలో. సో వార్ 2 కూడా రెండో రోజు విశ్వరూపం చూపించిందని చెప్పాలి. మొదటి రోజు మాత్రం 89 కోట్లు అనేది 2025లో ఒక చాలా తక్కువ నెంబర్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఒక గేమ్ చేంజర్ అనే సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా అది 92 కోట్ల రేంజ్లో కలెక్షన్ చేస్తే దానికన్నా 3 కోట్లు తక్కువ వసూలు చేయడం గమనార్హం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇందులో ఇద్దరు స్టార్స్ ఉన్నారు, మరి హిందీలో కూడా బిగ్ రిలీజ్ అయింది. సో అంత ఉండి కూడా అది 89 క్రోర్తో సరిపెట్టుకోవడం ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. సో మరి దేవరాకి వర్కౌట్ అయిన మార్కెట్ ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటూ కూడా అటు ఎన్టీఆర్ గారిని అందరూ కూడా సినిమా పైన ట్రాల్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి అన్నమాట. సో మరి ఖచ్చితంగా వార్ 2 సినిమా మాత్రం రెండో రోజు ప్రభంజనం చూపిందని చెప్పాలి. ఫస్ట్ రోజు వచ్చిన ట్రాల్స్ అన్నింటికి రెండో రోజు సమాధానం దొరికిందని చెప్పాలి. సో ఇది ఖచ్చితంగా తారక్ కన్నా ఊచకోత అంటూ కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ రోజు 89 దగ్గర ఆగిన సినిమా రెండో రోజు మాత్రం డైరెక్ట్గా 200 దగ్గర కూర్చుంది. సో రెండో రోజు వచ్చిన కలెక్షన్ మొదటి రోజు కంటే గ్రేటర్ దాన్ అని చెప్పొచ్చు అనమాట. సో మరి మూడో రోజు కూడా కృష్ణాష్టమి ఫెస్టివల్ ఉంది, అలానే సండే కూడా వస్తుంది, లాంగ్ వీకెండ్ ఉండటంతో వార్ 2 సినిమా ఎంత లేదన్నా 500 కోట్లు తక్కువ వెళ్ళదు. ఎందుకంటే వార్ 1 కూడా దాదాపు 400 కోట్లు వసూలు చేసింది అనమాట అప్పట్లో 2019 ఆ టైంలోనే. సో మరి ఖచ్చితంగా వార్ 2 కూడా అదే రేంజ్లో కలెక్షన్ చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు అంటూ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ధీమాతో ఉన్నారనమాట. సో మరి హిందీ ఆడియన్స్ కూడా వార్ 2కి బాగా కనెక్ట్ అవ్వడం నిన్న చూసాం మనం. సో ఇండిపెండెన్స్ డే కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇండిపెండెన్స్ డేకి హిందీ వాళ్ళు మూవీస్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు, దీపావళికి, ఇండిపెండెన్స్ డేకి. సో ఖచ్చితంగా ఈ ఇండిపెండెన్స్ డే అనేది వార్ 2కి బాగా కలిసి వచ్చింది. సో ఫస్ట్ డే కన్నా ఎక్కువ తెచ్చుకుందంటే ఇది చాలా ఈ మధ్యకాలంలో అసలు మనం చూడటం ఫస్ట్ రోజే సినిమా మ్యాట్నీకి అయిపోతుంది అనమాట. అలాంటిది రెండో రోజు మళ్ళీ ఒక దెబ్బపడిన దాన్ని సింహం పుంజుకుంటే ఎలా ఉంటుందో అదేవిధంగా వార్ 2 అయితే పుంజుకుందనమాట. అయినప్పటికీ కూడా ఇది ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్న కూలీ కొంచెం ఒక మెట్టు పైనే ఉందని చెప్పుకుంటున్నారు. మరి కూలీ కూడా రజనీకాంత్ గారు విశ్వరూపం చూపిస్తున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా కానీ తెలుగు ఆడియన్స్కైనా, తమిళ ఆడియన్స్కైనా, హిందీ ఆడియన్స్కైనా సినిమా థియేటర్లో కూర్చుని చూడటానికి చాలా రోజుల తర్వాత 2 మంచి సినిమాలు వచ్చాయని అయితే మాట్లాడుకుంటున్నారు.